మరి పోలీసు అధికారులు ఇస్తున్న సాక్ష్యం మోటార్ సైకిళ్ళే కాదు, ముఖ్యంగా ఈరోజు యువత ఎంతోమంది చెడిపోతున్నారు, డ్రగ్స్, గంజాయిలు. ఈ నేపథ్యంలో రైడ్ చేశారు మన పోలీసు అధికారులు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ సంతగుడిపాడు రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంతగుడిపాడు అనేటువంటి విలేజ్లో కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులతోటి, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 35 2-వీలర్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ 2-వీలర్స్ వెహికల్స్ కొంతమందికి రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేసి పంపిస్తాం. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దొంగ వెహికల్గా భావించి దానికి సమాధానం ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి. కాకపోతే ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషను ఏంటి, ఇంత సడన్గా ఇంతమంది పోలీసులు మా ఊరు వచ్చారని మీకు అనుమానం రావచ్చు. కేవలం మేము వచ్చింది ఎందుకంటే మీరు కమింగ్ ఎలక్షన్స్లో, రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, వాటిలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో గొడవలో ఇరుక్కుంటే అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్షన్ కేసులు అందరికి కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ టైంలో ఓటు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరికి పిచ్చిగా తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అనేది తెలుసుకోండి. పోతే ఇక్కడ అక్కడక్కడ గంజాయి తాగుతూ ఉన్నారు, గంజాయి తీసుకొచ్చి తాగుతున్నారు, అమ్ముతున్నారు కొంతమంది. అమ్మేదానికంటే కూడా తాగేది ఎక్కువ జరుగుతుంది మీ ఊర్లో. అది మీరే అరికట్టాలి. మీరు పోలీసుకు ఫోన్ చేస్తే ఆటోమేటిక్ పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు. ఆ తాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, అవసరమైతే జైలుకి పంపించడం జరిగింది. అప్పుడు ఆగిపోయింది. మీరేం పట్టించుకోకపోతే రేపు మీ పిల్లోడి దగ్గరకు కూడా వస్తుంది. అది మీ దాకా వస్తుంది, మీ పిల్లల దగ్గరికి వస్తుంది. మీ పిల్లలు చదివే ఈ స్కూల్కి కూడా వస్తుంది. ఈ స్కూల్లో 10th క్లాస్ చదివే పిల్లలు కూడా తాగుతారు. వాళ్ళకి అందితే ఆటోమేటిక్గా చెడు అలవాట్లకి వెంటనే బానిస అవుతారు. కాబట్టి అది అందకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకు మీరు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఊర్లో ఏది జరిగినా ఒక గంజాయే కాదు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు. ప్యాకెట్లలో నాశనం అవుతుంటాయి జీవితాలు. ప్యాకెట్లు కానీ ఇంకా అదర్వైజ్ ఏదున్నా సరే వెంటనే పోలీసుకి తెలియజేయండి. పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు నంబర్ లేకపోతే మీరు 112కి చేయండి. 112కి చేస్తే మీ సెల్ నుంచి ఆటోమేటిక్ పోలీసులు 10 నిమిషాల్లో వస్తారు మీ ఊరు. రొంపిచెర్ల నుంచి ఇక్కడికి రావడం ఎంతసేపు పట్టిద్దో అదే టైం, అంతకంటే ఎక్కువ ఉండదు, వెంటనే వచ్చేస్తారు. ఇకపోతే ముఖ్యంగా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంట్స్లో ప్రాణాలు ఊరికే పోతున్నాయి. 2-వీలర్స్ మీద పోతా టక్కన రోడ్డు మీద పడిపోవడం, తలకాయ పగిలిపోవడం, చనిపోవడం జరుగుతుంది. సో అందరూ దయచేసి 2-వీలర్ జర్నీ స్టార్ట్ అయ్యారంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అందరూ హెల్మెట్లు కొనుక్కోండి, హెల్మెట్లు వాడండి. దయచేసి హెల్మెట్ లేకుండా 2-వీలర్ డ్రైవ్ చేయొద్దని పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాం. అదేవిధంగా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒకసారి, ఎవరితో స్నేహం చేస్తున్నారు అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని పిల్లాడు మంచి వాళ్ళతో స్నేహం చేసేటట్టు చూసుకోండి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఆ ఎఫెక్ట్ చివరికి మీకే వస్తుంది. పిల్లలు గంజాయికి అలవాటు పెడితే కొడతారు, వచ్చి తల్లిదండ్రులు కొడతారు డబ్బుల కోసం, కొట్టి చంపుతున్న కేసులు కూడా ఉన్నాయి. సో అలాంటి దుస్థితి రాకుండా చూసుకోవాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా సమాచారం ఉంటే 112కి తెలియజేయండి. థ్యాంక్ యూ.